అఫీషియల్ న్యూస్. అక్కినేని ఇంటికి కొత్త కోడలు. ఈరోజు ఉదయం నుంచి ఓ వార్త టాలీవుడ్ అంతా చక్కర్లు కొడుతోంది. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థానికి ముహూర్తం కుదిరిందని, ఈరోజే లాంఛనంగా ముహూర్త కార్యక్రమాలు పూర్తి చేశారన్నది ఆ వార్తల సారాంశం. అయితే ఉదయం 9:52 అక్కినేని నాగచైతన్యతో శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం జరిగిందని అఫీషియల్గా అనౌన్స్ చేశారు అక్కినేని నాగార్జున. సమంతతో విడాకుల తర్వాత చైతు శోభితతో ప్రేమలో పడ్డాడని, ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారన్న గాసిపులు గట్టిగానే వినిపించాయి. వీళ్ళిద్దరూ తరచూ జంటగా కనిపించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. అయితే చైతు ఎప్పుడూ ఈ విషయంపై నోరు విప్పలేదు. తన పర్సనల్ లైఫ్ తమకుందని, వ్యక్తిగత విషయాల్లో తమకు ప్రైవసీ కావాలంటూ జవాబు దాటవేసేవాడు. శోభిత కూడా ఈ విషయమై ఎప్పుడూ స్పందించలేదు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఇద్దరూ సంప్రదాయబద్ధంగా ఒకటయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈరోజు ఉదయం 9:42 కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. తమ కుటుంబంలోకి శోభితను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామంటూ నాగార్జున ట్వీట్ ద్వారా తెలియజేశారు. నిశ్చితార్థం ఫోటోలను కూడా నాగార్జున సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దాంతో ఈ నిశ్చితార్థం అఫీషియల్ అయిపోయింది. అయితే పెళ్ళెప్పుడన్నది చెప్పలేదు. బహుశా ఈ ఏడాది వీరిద్దరి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైతు ప్రస్తుతం తండేల్ షూటింగ్తో బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ పూర్తయిన వెంటనే, లేదంటే షెడ్యూల్ గ్యాప్లోనూ చైతు శోభితల వివాహం జరగొచ్చని సన్నిహితులు చెబుతున్నారు. చైతు తన పెళ్లి విషయంలో ముందే గట్టిగా ప్లానింగ్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. పెళ్లి ఎప్పుడు జరిగినా కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో చేసుకోవాలనుకుంటున్నాడట. అది కూడా ఇక్కడ కాదు, విదేశాల్లో. అందుకు ఇరు కుటుంబ సభ్యులు తమ సమ్మతిని తెలియజేశారని సమాచారం. నిజానికి నిశ్చితార్థం జరిగిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచాలనుకున్నారు. అయితే ఉదయం నుంచి ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాగార్జున అఫీషియల్గా అనౌన్స్ చేసి ఫొటోస్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అయితే సోషల్ మీడియా ద్వారా ముందే ఈ విషయం బయటకు పొక్కడంతో బయట పెట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. పెళ్లి కూడా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చేస్తారని సమాచారం అందుతుంది.